అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవ తండ్రి, ఇప్పటి వరకు అనేక విషయాలు మాకు నేర్పించారు. మీ కాపుదల మాకు తోడుగా ఉంచి ముందుకు నడిపించారు తండ్రి, కృతజ్ఞతలు. మీరిచ్చిన దైవ గ్రంథంలో నుండి మరిన్ని విషయాలు మేము చదువుకొనడానికి ఈరోజు కూర్చొని ఉండగా తండ్రి, సహాయము దయచేయమని, మంచి ఆలోచనలు దయచేయమని, మీ చిత్తానుసారంగా ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇప్పటివరకు మనం రోమిలికి రాసిన పత్రిక 1 నుంచి 6 అధ్యాయాల వరకు చదువుకున్నాం. అసలు విగ్రహాలను పూజించే వాళ్ళు నిజమైన దేవుణ్ణి ఎందుకు నమ్మట్లేదు, ధర్మశాస్త్రం కలిగి ఉన్న కొంతమంది యూదులు, ఇజ్రాయేలీలు అన్యులను కూడా ధర్మశాస్త్రం ఫాలో అవ్వమని ఎందుకు ప్రెజర్ చేశారు, అలా చేయడం తప్పు అని పౌలు గారు వాళ్ళ గ్రంథం నుండే వాళ్ళకి ఎలా చెప్పాడు, ధర్మశాస్త్రాన్ని బట్టి కాకుండా విశ్వాసాన్ని బట్టి ఒక మనిషి నీతిమంతుడిగా ఎంచబడతాడు, యేసుక్రీస్తు శిలువలో చచ్చిపోవడం వల్ల మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం 1 నుంచి 6 అధ్యాయాల్లో చూసాం. 7వ అధ్యాయం నుండి మనం ఈరోజు వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. ఎవరైనా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే ముందు 1 నుంచి 6 అధ్యాయాలు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి, అవి చూసి ఆ తర్వాత ఇది చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మొదటి వచనం: సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. నేను రోమిలికి రాసిన పత్రిక ఫస్ట్ వీడియోలోనే చెప్పా, ఎందుకు ఈ పత్రిక కొంతమందికి అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది అంటే, పౌలు గారు మాట్లాడుతుంది ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళతో, ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే వాళ్ళతో. ఇవాళ ధర్మశాస్త్రం మీద మనకు అంత ఎక్కువ క్లారిటీ లేదు కాబట్టి ఈ పత్రిక అర్థం అవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందులోనూ ఎస్పెషల్గా ఈ 7వ అధ్యాయం అనేది ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ పత్రిక మనకు అర్థం అవ్వాలి అంటే ధర్మశాస్త్రం ఏంటి అనేది మనకు కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలి. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఒక విషయాన్ని చెప్తున్నాడు పౌలు గారు. ఏమని? మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. 2వ వచనం: భర్త గల స్త్రీ భర్త బతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల ఆమె వ్యభిచారి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనుటకు వ్యభిచారిని కాకపోవును. భర్త ఉన్నప్పుడు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. భర్త చనిపోయిన తర్వాత ఆ భర్తకు సంబంధించిన ఆ ధర్మశాస్త్రం నుండి భార్య ఎలాగైతే విడుదల పొందిందో అలాగే. 4వ వచనం: కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ధర్మశాస్త్రంలోనే ఉంది. ఏమని? ఈ ధర్మశాస్త్రం ఎప్పటి వరకు పాటించాలి అంటే మెస్సయ్య వచ్చేంత వరకు. మెస్సయ్య వచ్చాడు, శిలువలో మన కోసం చనిపోయాడు, ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటించడం అనేది కరెక్ట్ కాదు అని వాళ్ళ ధర్మశాస్త్రం నుండే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాడు పౌలు గారు. ఇక్కడ నుండి ఈ 5వ వచనం నుండి మనకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మనకి ధర్మశాస్త్రం గురించిన ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటది? ధర్మశాస్త్రం దేవుడు ఇజ్రాయేలీలకి ఇవ్వడంలో తప్పులేదు, కానీ ఇజ్రాయేలీలు ఏం చేశారు? ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చిన విధానంలో, అంటే దాని భావం తెలుసుకుని బ్రతకకుండా శరీరానుసారంగా తీసుకుని తప్పులు చేస్తూ వెళ్ళిపోయారు. అందువల్ల దేవుడు ముందే ధర్మశాస్త్రం అనేది మీకు మెసేజ్ వచ్చేంత వరకే, ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఈ ధర్మశాస్త్ర భావాన్ని మీకు డైరెక్ట్గా చెప్తాడు, మీరు ఆయన చెప్పిన ఫాలో అవ్వండి. ధర్మశాస్త్రంలో మనకి చాలా చోట్ల చెప్పబడింది. ఇక్కడ యూదులకు అర్థం అవ్వాల్సిన విషయం, ఇవాళ ఈ పత్రిక చదువుకుంటున్న మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం మంచిదే, కానీ వీళ్ళు సరిగ్గా దాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల ఆ ధర్మశాస్త్రం అనేది వీళ్ళకి ఒక పాపంగా మారిపోయింది. ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే, ఒక తండ్రి కూతురుకో కొడుక్కో చదువుకోమని ఒక ఫోన్ కొనిపించాడు. చదువుకోమని, లేకపోతే ఏదో ఎగ్జామ్స్ కోసమనో లేదంటే వేరే పర్పస్ కోసం, మంచి దాని కోసం ఫోన్ కొనిస్తే, ఒకవేళ ఆ ఫోన్ని ఆ కూతురో కొడుకో చదువుకోవడం కోసమో మంచి విషయాల కోసమో కాకుండా చెడ్డ పనులు చేయడానికి, సమయం వృధా చేయడానికి, టైం వేస్ట్ చేయడానికి వాడితే అప్పుడు ఫోన్ ఇచ్చిన ఆ తండ్రి తప్ప, దాన్ని సరిగ్గా ఉపయోగించుకొని ఆ కొడుకు కూతుర్లు తప్ప? ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు కరెక్ట్గానే, కానీ దాని భావాన్ని వీళ్ళు గమనించకుండా, దాని భావాన్ని అర్థం చేసుకోకుండా శరీరపరమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రాన్ని మార్చారు.
ఇప్పుడు దేవుని వాక్యము దాని భావం తెలుసుకుని చదివితేనే, యేసుప్రభు వారు చాలాసార్లు చెప్తారు, నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరట్లేదు అన్న వాక్య భావం మీరు తెలుసుకోండి. ఆ వాక్యం మీకు తెలుసు, దాని భావం మీకు తెలీదు అంటాడు. భావం తెలుసుకుని చదివితే ధర్మశాస్త్రం అనేది ఉపయోగపడుద్ది. భావం తెలియకుండా దాన్ని పాటిస్తే అదే పాపంగా మారిపోయిద్ది. ఫోన్ని ఎందుకోసం మనం వాడాలో ఆ మంచి పనుల కోసమే వాడాలి. అలా కాకుండా టైం వేస్ట్ పనులకి, రకరకాల చెడ్డ పనులకి వాడితే ఆ ఫోన్ మన దగ్గరికి రావడంలో అర్థమే ఉంది. ఇంకా ఇది కేవలం ధర్మశాస్త్రానికే కాదు, మనం కొత్త నిబంధనకు అప్లై చేసుకున్నా బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, బలారాధన ఎందుకు తీసుకోవాలి, వీటన్నింటి భావం తెలుసుకోకుండా ఏదో నీళ్ళలో మునిగితే చాలు పరలోకం వెళ్ళిపోతాం, లేదో రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే చాలు పరలోకం వెళ్ళిపోతాం, ఇలా అక్షరానుసారంగా దాన్ని ఫాలో అయితే అప్పుడు అది కూడా మనకి వ్యర్థమే. దేవుడిచ్చిన వాక్యాన్ని, భావాన్ని గమనిస్తూ మనం చదువుకోవాలి. 5వ వచనం, ఏలయనగా మనము శరీర సంబంధులై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవముల్లో కార్యసాధకములై ఉండెను. మనం శరీరానుసారంగా ఆలోచించడం వల్ల, మనం శరీర ప్రకారంగా బతకడం వల్ల, ఆ ధర్మశాస్త్రం వల్ల మనం పాపాలు మానేయాల్సింది పోయి అది ఉండటం వల్లే ఇంకా ఎక్కువ పాపాలు చేస్తున్నట్టుగా అయిపోతుంది అని పౌలు గారు యూదులతో చెప్తున్నారు. ఫోన్ ఇవ్వడం మంచిదే, దాన్ని మనం శరీరానుసారంగా వాడామనుకోండి, ఆత్మపరమైన విషయాల కోసం కాకుండా, దాన్ని చెడ్డ పనుల కోసం వాడామనుకోండి, మంచి పనుల కోసం కాకుండా, ఆ ఫోన్ ఉండడం వల్లే మనం మరింత చెడ్డవారిగా మారిపోతున్నాం. మీకు అర్థం అవడం కోసం ఈ ధర్మశాస్త్రాన్ని కంపేర్ చేస్తూ చెప్తున్నా. ఎందుకంటే పౌలు గారి ఈ అధ్యాయం మొత్తం ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళతో చెప్తున్నాడు, మనకు తెలియదు కదా. కాబట్టి ఈరోజు మనకు అర్థమయ్యే ఎగ్జాంపుల్స్లో దాన్ని కన్వర్ట్ చేసుకుని మనం మాట్లాడుకుంటున్నాం. 6వ వచనం, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవుడు పాత నిబంధనలో బలి ఇవ్వమన్నాడు, పాప పరిహారార్థ బలి. ఎందుకు? నా కోసం ఒక జంతువు చనిపోతుందే అని నువ్వు కనికరపడైనా కానీ దాన్ని చూసైనా నువ్వు పాపం మానేస్తావేమో అన్న ఉద్దేశంతో ఆ భావం కోసం దేవుడు ఆ బలి అనేది పెట్టాడు. కానీ ఇజ్రాయేలీలు దాన్ని ఎలా మార్చేశారు? పాపం చేయడం బలి ఇవ్వడం, పాపం చేయడం బలి ఇవ్వడం, అలా శరీరానుసారమైనదిగా దాన్ని మార్చేశారు. అలా మనం శరీరానుసారంగా మార్చేసాం కదా, అక్షరానుసారంగా మార్చేసాం కదా, భావం లేకుండా. ఆ ధర్మశాస్త్రం నుండి మనం ఇవాళ విడుదల పొందాలి, ఆ ధర్మశాస్త్రాన్ని మనం వదిలేయాలి. యేసుక్రీస్తు ఎలా అయితే భావాన్ని అనుసరిస్తూ మనకి మాటలు చెప్పాడో ఆ యేసుక్రీస్తు అనే నవీన స్థితిలోకి, ఆత్మ సంబంధమైన స్థితిలోకి మనం రావాలి అని చెప్తున్నాడు. ఎలయనగా మనము శరీర సంబంధులై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. అంటే అది ఉండటం వల్లే మనం ఇంకా ఎక్కువ తప్పు చేస్తున్నాం, దాని నుండి బాగుపడాల్సింది పోయి. ఫోన్ ఉండటం వల్లే మనం ఇంకా ఎక్కువ తప్పులు చేస్తున్నాం, దాన్ని మంచిగా వాడుకోవాల్సింది పోయి. 6వ వచనం, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై, ఇంకా ధర్మశాస్త్రం విషయమై చనిపోయి మనం ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక. యేసుక్రీస్తులో ఏంటి? పైన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు కదా, యేసుక్రీస్తు వచ్చేంత వరకే ఆ ధర్మశాస్త్రం అనేది అప్లికేబుల్. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇంకా మనం మరలా ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాము. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయన అట్లా అనరాదు. ఇప్పుడు దాకా పౌలు గారు అన్ని అధ్యాయాలు ఎలా చెప్పుకుంటూ వస్తున్నాడు? ఆయనే క్వశ్చన్ ఎత్తున్నాడు, ఆయనే ఆన్సర్ చెప్తున్నాడు, ఆయనే క్వశ్చన్ ఎత్తున్నాడు, ఆన్సర్ కూడా ఆయనే చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు మరి ధర్మశాస్త్రం వల్ల మనం ఎక్కువ పాపాలు చేస్తున్నాం కదా, అలాగని ఆ ధర్మశాస్త్రమే పాపమా? అట్లా అనకూడదు. ఇప్పుడు ఒక ఫోన్ ఇచ్చాడు తండ్రి కూతురుకో కొడుక్కో బాగుపడమని, కానీ వాళ్ళు దాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారు. వాళ్ళు తప్పుగా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఫోన్ ఇవ్వడం తప్ప? అట్లా అనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును, ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనేది ఎట్టిదో నాకు తెలియకపోవును. ఫోన్ని వాడుకోమని ఇచ్చారు, ఒకవేళ ఆ ఫోన్ నా దగ్గరికి రాకపోయి ఉంటే నేను మంచిగా ఉండేవాడినేమో, ఆ ఫోన్ నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇంకా చెడ్డగా తయారయ్యాను, ఒకవేళ ఆ ఫోన్ నా దగ్గరికి రాకపోయి ఉంటే చెడు అంటే ఏంటో నాకు తెలియకుండా ఉండేదేమో. ఇక్కడ మళ్ళీ మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఎందుకు అలాగా? దేవుడు చెడు జరగకుండా ఓన్లీ మంచి జరిగేలాగా ఈ లోకంలో పెట్టొచ్చు కదా అని. మనుషులకి దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు?
ఎందుకు మనం పాపం చేస్తాము అని తెలిసినా కానీ మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రం లేకపోతే మనం మంచిగా బ్రతకడంలో అర్థమే లేదు అనే విషయాన్ని, ఎందుకు మనం భూమి మీద పుట్టాము అనే విషయాన్ని మన 30 డే బైబిల్ కోర్సు 30 రోజుల్లో బైబిల్ నేర్చుకోండి అనే సిరీస్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా. ఒకవేళ ఎవరికన్నా అలాంటి సందేహాలు వస్తే ఇలా ఆ వీడియో చూడండి. దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకొని మనం మంచి చేయాల్సింది పోయి ఆ స్వతంత్రంలో మనకి చెడు చేసే అవకాశం కూడా ఉంది కదా అని చెడునే మనం ఎంచుకుంటున్నాం. దేవుడు ఈ శరీరాన్ని అలాగే ఈ ధర్మశాస్త్రాన్ని మనుషులకి మంచి కోసం ఇచ్చాడు. కానీ ఆ శరీరాన్ని ఉపయోగించే మనం పాపాలు చేస్తున్నాం. ఆ ధర్మశాస్త్రాన్ని ఉపయోగించే ఇక్కడ యూదులు మరింత పాపులుగా అవుతున్నారు. అన్యుల్ని ప్రేమించాల్సింది పోయి ఆ అన్యుల్ని శత్రువులుగా చూడడం మొదలుపెట్టారు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల్ని ఆత్మానుసారంగా పాటించాల్సింది పోయి శరీరానుసారంగా మీరు వాటిని మార్చేశారు అని చెప్తున్నాడు. ఒకవేళ ఆ ధర్మశాస్త్రమే ఆశింపవద్దు అని నాకు చెప్పకపోతే దురాశ అనేది ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆ ఫోన్ నా దగ్గరికి రాకపోయిండుంటే ఆ ఫోన్తో నేను ఏమేం చెడు చేయగలను అనే విషయం నాకు తెలియకపోవును. అయితే 8వ వచనం, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. దేవుడు మనకి ఈ శరీరాన్ని ఇవ్వడం వల్ల, స్వతంత్రాన్ని ఇవ్వడం వల్ల ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకునే అపవాది మన చేత పాపం చేస్తుందంట. దేవుడు ఆదాముకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. నువ్వు పండు తినొచ్చు, తినకూడదు స్వతంత్రాన్ని ఇచ్చాడు. తినొద్దు అనే ఆజ్ఞ కూడా ఇచ్చాడు. తినొద్దు అన్న ఆజ్ఞ ఇవ్వకపోతే స్వతంత్రం అనే పదానికి మీనింగ్ లేదు. ఆ ఆజ్ఞ ఇవ్వడం వల్లే తినొచ్చు తినకూడదు అనే 2 అవకాశాలు మన ముందుకు వచ్చాయి. అవకాశం మన ముందుకు వచ్చింది కాబట్టి అపవాది ఏం చేస్తుందంటే మన శరీరాన్ని మోసం చేసి నువ్వు తిను ఏం కాదు అని మనల్ని పాపం వైపు నడిపిస్తుంది. ఆజ్ఞని హేతువు చేసుకొని అపవాది ఆ స్వతంత్రాన్ని హేతువు చేసుకుని మనకు ఒక అవకాశం ఇవ్వబడింది కదా, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మన చేత తప్పు చేస్తుంది అపవాది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపమే లేదు. అసలు మనిషిని పుట్టించకపోతే, అసలు మనిషికి శరీరాన్ని ఇవ్వకపోతే, మనిషికి స్వతంత్రాన్ని ఇవ్వకపోతే, ఆ స్వతంత్రంలో ఆజ్ఞ అనేది ఇవ్వకపోతే అసలు పాపం అనేది ఏముంది? ఆజ్ఞాతిక్రమే పాపము. ఆజ్ఞ లేకపోతే అసలు పాపమే లేదు కదా. మరి దేవుడు ఆజ్ఞ ఇవ్వకుండా ఉండొచ్చు కదా అంటే, ఒకవేళ ఆ ఆజ్ఞ ఇవ్వకపోతే మనం మంచోళ్ళు అంటంలో అర్థం లేదు, చెడ్డోళ్ళు అంటంలో అర్థం లేదు. ఒక రోబోట్ లాగా బతుకుతున్నట్టే మనకంటూ ఒక స్వాతంత్రం ఉండదు. దేవుడు ఒక రోబోట్ లాగా అలా మనల్ని చేసుకోవాలనుకోలేదు. ఒక వస్తువులాగా మనల్ని చేసుకోవాలనుకోలేదు. స్వతంత్రం ఉండి చెడుకి బదులుగా మంచిని ఎంచుకునే నిజమైన దేవుని కుమారులుగా, దేవుని స్వభావము కలిగిన వారిగా దేవుడు మనల్ని చేసుకున్నాడే కానీ ఒక రోబోట్ లాగా, ఒక యంత్రంగా దేవుడు మనల్ని చేసుకోలేదు. 9వ వచనం, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను, నేనైతే చనిపోతిని. ఒకప్పుడు ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞ లేదు. దేవుడు ఆదాము అవ్వల్ని క్రియేట్ చేశాడు. ఆజ్ఞ అంటూ ఏం లేదు. ఎప్పుడైతే పండు తినొద్దు అన్న ఆజ్ఞ వచ్చిందో, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు జీవము వచ్చెను, నేనైతే చనిపోతిని. ఎప్పుడైతే దేవుడు పండు తినొద్దు అన్న ఆజ్ఞని ఇచ్చాడో ఆ ఆజ్ఞని అతిక్రమించాలి అన్న ఆలోచన మనుషుల్లో పుట్టింది. అతిక్రమించి మనుషులు చచ్చిపోతున్నారు. ఆజ్ఞ లేదనుకోండి అసలు చచ్చిపోవడమే ఉండదు. ఆజ్ఞ లేదనుకోండి అసలు మనకి స్వాతంత్రమే లేదు. ఆజ్ఞ లేదనుకోండి అసలు చావు బ్రతుకులు అన్న పదానికి మీనింగే లేదు. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనబడెను. దేవుడు మంచి కోసం ఆజ్ఞిస్తే మనం దాన్ని చెడుగా మార్చడం వల్ల ఆ ఆజ్ఞే మనకి ఏమైపోయింది? మరణార్థకం అయిపోయింది. ఫోన్ని మంచి కోసం ఇచ్చాడు తన కొడుక్కి కూతురికి ఒక తండ్రి. కానీ అది ఇవ్వడం వల్లే ఆ కొడుకు కూతురు దాన్ని చెడుగా ఉపయోగించుకొని చెడ్డవాళ్ళు అయ్యారు. మరి ఫోనే ఇవ్వకపోతే దాని ద్వారా జరిగే మంచి విషయాలు ఎలా జరుగుతాయి? మంచి విషయాల కోసం దేవుడిస్తే దాన్ని మనం ఏం చేసామంట? మరణార్థమైనట్టుగా మార్చామంట. ఏలనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ఎప్పుడైతే మనకు అవకాశం వచ్చిందో ఆ అవకాశాన్ని అపవాదం ఉపయోగించుకుంది, మనల్ని మోసపుచ్చింది, మంచిని ఎంచుకోకుండా చెడుని ఎంచుకునేలాగా మనల్ని ప్రేరేపించింది. కేవలం ఆదాము అవ్వల గురించి మాత్రమే కాదండి ఇది. ప్రతి విషయంలోనూ దేవుడు మనకి మంచి అంటే ఏంటో తెలియజేస్తున్నాడు, చెడు అంటే ఏంటో తెలియజేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు మాట అనకుండా అపవాది మనల్ని ప్రేరేపించడం వల్ల, అపవాది మనల్ని మోసం చేయడం వల్ల మంచి కంటే చెడునే ఎక్కువ సార్లు చేస్తున్నాం. ఆ చెడు చేయడం వల్ల ఏమైపోతుంది? ఆత్మ అనేది చనిపోతుంది. ఆల్రెడీ ముందు అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం కదా. ఆ చెడు చేయడం వల్ల నన్ను చంపాను అంటే మనుషుల్ని ఆ పాపం అనేది చంపుతుంది. 12వ వచనం, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైన
ఉత్తమమైనదే ఉన్నది. ధర్మశాస్త్రం మంచిదే, కానీ మనం దాన్ని చెడుగా ఉపయోగించుకోవడం వల్ల, మనం దాన్ని ఉపయోగించి చెడ్డ పనులు చేయడం వల్ల అదేమైపోతుంది? పాపంగా, మరణంగా మనకి మారిపోతుంది. ఆజ్ఞ మంచిదే, ధర్మశాస్త్రం మంచిదే, మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల, మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల, దాని భావాన్ని ఆలోచించకపోవడం వల్ల పాపంగా మార్చుకుంటున్నాం. ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు, అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేశాను. ధర్మశాస్త్రమే పాపం కాదు, ఆజ్ఞే పాపం కాదు, అయితే పాపం ఏం చేసిందంట? ఆ ఆజ్ఞను ఉపయోగించుకొని, ఆ ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని, ఇప్పటికల్లా మాట్లాడుకోవాలంటే మనకి దేవుడిచ్చిన స్వతంత్రాన్ని ఉపయోగించుకొని, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మనకి మరణం కలుగజేసింది. పాపము పాపమైనట్టుగా అగపడు నిమిత్తము, అంటే పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ఎన్ని ఎక్కువ అవకాశాలు దేవుడు మనకిస్తే మనం పాపం చేసే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. ఎన్ని ఎక్కువ ఆజ్ఞలు దేవుడు మనకిస్తే మనం వాటిని మీరే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. ఆజ్ఞలు పెరిగే కొద్దీ పాపం ఏమవుతుందంట? ఇంకా పాపం అవుతుందంట. అంటే దేవుడు మనకి మంచి కోసం ఇస్తుంటే ప్రతిదీ కూడా దాన్ని మనం చెడు కోసం మారుస్తున్నాం, దాన్ని మనం చెడు కోసం ఉపయోగించుకుంటున్నాం. మంచి కోసం దేవుడు ఎన్ని ఇచ్చినా వాటిని ఇంకా ఇంకా చెడుగా మనం మారుస్తున్నాం. దేవుడు ఎంత కృప చూపిస్తుంటే అంత చెడ్డవాళ్ళుగా మనం తయారవుతున్నాం. దేవుడి ఆజ్ఞల్లో, దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇవ్వడంలో, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడంలో, లేదా ఇవాళ దేవుడు బైబిల్ ఇవ్వడంలో తప్పు లేదు, దాన్ని మనం సరిగ్గా పాటించకపోవడంలో తప్పు ఉంది. ఇప్పుడు ఈ కాలంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే దేవుడు ఏమన్నాడు? మీరు పాప క్షమాపణ కోసం బాప్తిస్మం తీసుకోండి అన్నాడు. కొంతమంది ఏం చేస్తున్నారు? పెళ్లి కోసమో జాబుల కోసమో ఆ మారు మనసు అనేది లేకుండా బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఇప్పుడు మారు మనసు లేకుండా బాప్తిస్మం తీసుకోవడం అనేది పాపమా కాదా? పాపమే. కానీ ఒకవేళ అసలు దేవుడు బాప్తిస్మం అన్న పదమే రాయించలేదనుకోండి బైబిల్లో, దాన్ని ఉపయోగించి పాపం చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? తప్పుగా బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఉండరు. దేవుడు పాప క్షమాపణ కోసం బాప్తిస్మం తీసుకోమన్నాడు, దాని భావాన్ని తెలుసుకోకుండా ఇవాళ కొంతమంది ఏం చేస్తున్నారు? బాప్తిస్మం తీసుకొని పాపం చేస్తున్నారు. అంటే తప్పుగా బాప్తిస్మం తీసుకోవడమే ఒక పాపం. దేవుడు ఆజ్ఞలు ఇచ్చింది మనం మంచిగా మారడానికి, ఆ ఆజ్ఞల భావం మనం తెలుసుకోకుండా వాటిని శరీరానుసారంగా మార్చేసి మనం దాన్ని తప్పుగా మార్చేసాము. 14వ వచనం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. దేవుడు ఆత్మ సంబంధమైన విషయాల కోసం బైబిల్ ఇస్తే, ధర్మశాస్త్రం ఇస్తే, శరీర ప్రకారంగా మనం దాన్ని మార్చడం వల్ల అది మనకి పాపం అయ్యింది. 15వ వచనం, ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఆల్రెడీ 30 డే బైబిల్ కోర్సులో మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఏమని? మనిషి అంటే ఆత్మ శరీరం కలిపి. ఈ శరీరం ఎప్పుడైతే చనిపోయిద్దో ఆత్మ మనమే. ఆత్మ అంటే మనము ఈ శరీరంలో నుండి బయటకు వస్తాం ఎప్పుడైతే ఈ శరీరం చచ్చిపోయిద్దో. భూమి మీద బతుకున్నంత వరకు ఈ శరీరం మనము కలిసి ఉంటాం. శరీరం అనేది ఏం చేస్తుంది? పాపం చేయమని మనల్ని ప్రేరేపిస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? పాపం చెయ్యొద్దు అని మనల్ని హెచ్చరిస్తుంది. నేను ఆత్మ విషయాన్ని, ఆత్మను పక్కన పెట్టి శరీరం చెప్పేదాన్నే చూస్ చేసుకున్నాను అనుకోండి, దొంగతనం చేయడానికి నా ముందు ఒక అవకాశం ఉంది. ఆత్మ ఏమో చెయ్యొద్దు, అది తప్పు అని చెప్తుంది. శరీరం ఏమో ఆ డబ్బులు నీకు ఉపయోగపడతాయి కదా, ఈ శరీరాన్ని సుఖపెట్టే ఏదో ఒక పని ఆ డబ్బుతో చేయొచ్చు కదా అని దొంగతనం చేయమని నన్ను ప్రేరేపిస్తుంది. ఆత్మ శరీరం ఒకదానికొకటి విరోధంగా పనిచేస్తున్నాయి. నేను ఆత్మ చెప్పింది కాకుండా శరీరం చెప్పింది అన్నాను అనుకోండి, నేనేమవుతాను? పాపం చేసిన వాడిని అవుతాను. అంటే ఆత్మ విషయమే చచ్చిపోయిన వాడిని అవుతాను. ఇలాగ ఆత్మ శరీరం వేరువేరుగా కోరుకుంటున్నాయి కదా. మనమంటే ఆత్మ కదా, శరీరం అనేది కేవలం 20 సంవత్సరాలు వాడుకుని వదిలేసేదే కదా. ఆత్మగా ఉన్న నేను ఏవైతే చేయకూడదు అనుకుంటున్నానో అవే చేస్తున్నాను, ఈ శరీరపరమైన క్రియలే నేను చేస్తున్నాను అని చెప్పి 14-15 వచనాల్లో చెప్తున్నాడు. 16వ వచనం, ఇచ్చ ఇంపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను, కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. ధర్మశాస్త్రం గొప్పది, దేవుడి ఆజ్ఞ గొప్పది అని నా ఆత్మ చెబుతుంది. అయినా ఏదైతే నా ఆత్మ కోరుకోదో, ఏదైతే నా ఆత్మ ఇచ్చయింపదో అదే నేను చేస్తున్నాను. అది చెయ్యడం వల్ల ఏమవుతుంది? నేను ఇంకా పాపి అవుతున్నాను. నాలో పాపం అనేది ఇంకా ఇంకా పెరుగుతూ పోతుంది. ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అని నేను పాపం చేయడం వల్ల దాన్ని ఇంకా స్థిరపరుస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఆత్మ మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ప్రతిసారి మనం శరీరానికి సంబంధించిందే చూస్ చేసుకుంటా ఉంటున్నాం అనుకోండి. అబద్ధం ఆడొద్దు అని ఆత్మ హెచ్చరించినా అబద్ధం ఆడుతున్నాం అనుకోండి, దొంగతనం చెయ్యొద్దు అని ఆత్మ హెచ్చరించినా దొంగతనమే చేస్తున్నాం అనుకోండి, ఎదుటోళ్ళ మీద అనవసరంగా కోపడొద్దు, బూతులు తిట్టొద్దు అని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నా మనం అదే పని చేస్తున్నాం అనుకోండి. ప్రతిసారి శరీరాన్నే చూస్ చేసుకోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం?
ఆత్మని ఆర్పుతున్నాం, ఆ ఆత్మ యొక్క గద్దింపును తగ్గించేస్తున్నాం. పోను 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 పూర్తిగా శరీరానుసారంగా మనం మారిపోతున్నాం. చనిపోయాక నరకానికి వెళ్ళిపోతాం. శరీరానుసారంగా చనిపోయి ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే బతుకుతామో అప్పుడు మాత్రమే మనం నీతిమంతులు అవుతాం. ఈ విషయాన్ని మనం ఆల్రెడీ ముందు అధ్యాయంలో చూసాం. ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు, ఆత్మ కాదండి శరీరం, నా శరీరమందు మంచి ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ, అంటే ఆత్మ నాతో మంచి చెయ్యి అన్న కోరికను పుట్టిస్తుంది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. ఎందుకంటే నేను ప్రతిసారి శరీర సంబంధమైన దాన్నే చూస్ చేసుకుంటున్నాను. ఇది కేవలం పౌలు గారు నాకు అని ఆయన గురించి మాట్లాడుతున్నాడని కాదండి, ప్రతి మనిషి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఆయన మాట్లాడుతున్నాడు. 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఫోన్ నా దగ్గర ఉంది, అది మంచి కోసం నాకు ఇచ్చాడు మా నాన్న, కానీ నేను ఎంత వద్దనుకున్నా కానీ ఆ ఫోన్లో ఉండే చెడుతనానికి నేను బానిసనైపోయాను. పద్దాక చెడు కోసమే ఆ ఫోన్ నేను ఉపయోగిస్తున్నాను, మంచి కోసం నేను ఉపయోగించట్లేదు. ఆత్మ చెబుతుంది మంచి కోసం ఉపయోగించమని, అయినా నేను చేయట్లేదు. నేను ఏదైతే చేయగోరుతున్నానో ఆ మేలు చేయక, ఏదైతే వద్దు అనుకుంటున్నానో ఆ చేయగోరని కీడునే నేను చేయుచున్నాను. 20వ వచనం, నేను కోరని దాన్ని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా శరీరం అలా నన్ను ప్రేరేపిస్తుంది, ఆత్మ కాదు, ఆత్మ మంచిదే. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఇది మొత్తాన్ని బట్టి ఆయన గమనించాడంట. ఏమని? నేను ఎన్నిసార్లు మేలు చేద్దాము అని గమనిస్తున్నా కానీ నా శరీరం నాకు అడ్డొస్తుంది. నా అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయముల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయముల్లో ఉన్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోబరుచున్నది. అంటే ఈ శరీరానికి బానిసలుగా మనం బతకడం అనేదంట ఒక జైల్లో ఉండడం అంట. అంటే ఒక చెరపట్టినట్టుగా ఈ పాపం అనేది ఈ శరీర కోరికలను ఉపయోగించి మనల్ని చెరపట్టింది. ఇది ఇంకా క్లియర్గా మనకు అర్థం అవ్వాలంటే, ఈ లోకంలో మనం మన శరీరాన్ని పాపం చేయడానికి ఎక్కువ అలవాటు చేస్తాం అనుకోండి, దాని నుండి బయటికి రావడం కష్టం. కొంతమంది బూత్ వీడియోలకి బానిసలు అవుతూ ఉంటారు, కొంతమంది దొంగతనానికి బానిసలు అవుతూ ఉంటారు, కొంతమంది అబద్ధాలు ఆడడానికి బానిసలు అవుతారు. తర్వాత అది మానుకుందాం అని వాళ్ళు ప్రయత్నిస్తున్నా కానీ వాళ్ళని ఒక చెరపట్టినట్టుగా, ఒక జైల్లో పెట్టినట్టుగా ఆ పాపం అనేది వాళ్ళని ఇంకా అందులోనే ఉంచేస్తుందంట. ఆ శరీర సంబంధమైన కోరికలు ఇంకా ఇంకా అందులోకి మనల్ని లోపలికి తీసుకెళ్ళిపోతున్నాయంట. ఆత్మ సంబంధంగా మనం ఉండకుండా ఆ శరీర సంబంధమైన నియమాలు అనేవి మనల్ని అడ్డుకుంటున్నాయంట. 24వ వచనం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు చెల్లిస్తున్నాడు కృతజ్ఞతాస్తుతులు? దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు వారు మాత్రమే మన శరీర కోరికల నుండి, ఇహలోక ఆశల నుండి మనల్ని విడిపించగలడు. యేసుక్రీస్తు వారు మాత్రమే శరీరపరంగా ఆలోచించే మనల్ని ఆత్మపరంగా ఆలోచించేలాగా చేయగలడు. అందుకని యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కాగా మనస్సు విషయముల్లో నేను దైవనేముకును, శరీర విషయముల్లో పాపనేముకును దాసుడనై ఉంటిని. మనసు శరీరం రెండు, ఆత్మ శరీరం రెండు వేరువేరు చేసి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా శరీరం అనేది ఈ లోక సంబంధమైన ఆశల కోసం మనల్ని ప్రేరేపించిద్దంట. ఆత్మ అనేది పరలోక సంబంధమైన ఆశల కోసం మనల్ని ప్రేరేపించిద్దంట. దేనికి మనం బానిసగా ఉంటాం, దేనికి మనం దాసుడిగా ఉంటాం అనేది మన చేతుల్లోనే ఉంది. ముందు 6వ అధ్యాయంలో కూడా మనం ఇవే డిస్కస్ చేసుకున్నాం. శరీర కోరికల నుండి, శరీర ఆశల నుండి, ఈ లోక సంబంధమైన చెడు కోరికల నుండి మనల్ని విడిపించగలిగేది కేవలం యేసుక్రీస్తు. అంటే ఆయన మనకిచ్చిన వాక్యము. నా హృదయములో వాక్యం ఉంచుకున్నాను నేను పాపం చేయకుండా ఉండడానికి అని దావీదు గారు చెప్పిన మాట మనం విన్నాం కదా. ఎప్పుడైతే వాక్యము, యేసుక్రీస్తు వారికి సంబంధించిన ఆలోచనలు, బైబిల్ మన హృదయంలోకి వస్తుందో అప్పుడు శరీరము నుండి ఆటోమేటిక్గా ఆ చెడు అనేది బయటకు వెళ్ళిపోద్ది. ఎప్పుడు కూడా ఈ శరీరానికి ఆత్మకి మధ్య ఆ ఘర్షణ, ఆ గొడవ జరుగుతూనే ఉంటుంది. మంచి చేయమని ఆత్మ, చెడు చేయమని శరీరం. దేన్ని గెలిపిస్తాము అనే అవకాశం మనం చచ్చిపోయేంత వరకు, బాప్తిస్మం తీసుకున్నా తీసుకోపోయినా ప్రతి మనిషికి చచ్చిపోయేంత వరకు ఆ ఘర్షణ అనేది ఉంటుంది. బాప్తిస్మం తీసుకుంటే ఆ శరీరాన్ని జయించడానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు అందుతుంది. బాప్తిస్మం తీసుకున్న మనందరం కూడా ఆ దేవుని ఆత్మ మనలో ఉన్నది అని ఎరిగి ఆ శరీర విషయాలకి మనం దూరంగా ఉండాలి. ఎప్పుడు కూడా శరీరానికి సంబంధించిన విషయాలని ఎంచుకోకుండా ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలను మనం చేయాలి.
అలా చేస్తూ బ్రతకడమే క్రైస్తవ జీవితం అనే విషయాన్ని 7వ అధ్యాయంలో పౌలు గారు వివరించారు. 8వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు? యేసుక్రీస్తు వారు మనల్ని శరీర సంబంధమైన క్రియల నుండి, పాపం నుండి విడిపించాడు కాబట్టి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల యొక్క నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. ఆ ధర్మశాస్త్రం అనేది ఛాయ అని మనం చదువుకున్నాం కదా. ధర్మశాస్త్రం అవసరత ఏంటి, అసలు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడని 30 డే బైబిల్ కోర్సులో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది చూడండి, ఇంకా బాగా అర్థమవుద్ది. ఆ ధర్మశాస్త్రం అనేది ఛాయ, కంప్లీట్ కాదు. ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో అది మన జీవితంలో యేసుక్రీస్తు వారు చేశారు. 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి మన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మన శరీరంలోనే దేవుడు పాపానికి శిక్ష విధించాడంట. ఎలాగా? అదే పాప శరీరాకారంతో యేసుక్రీస్తు వారిని పంపడం వల్ల. యేసుక్రీస్తు వారు మనకున్న కోరికలతోటే, మనకి ఏవేవైతే చెడ్డ కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కలిగిన శరీరంతో భూమి మీదకి వచ్చి వాటన్నింటినీ జయించి ఒక్కసారి కూడా శరీరానికి అవకాశం ఇవ్వకుండా ఆత్మ సంబంధంగా బతికి చూపించాడు. ఒక్క పాపం కూడా ఆయన చేయలేదు కాబట్టి ఈ శరీరం మనల్ని పాపం చేయమని ప్రేరేపిస్తున్నా మనం కూడా చేయకుండా బతకగలం అని ఆయన ఒక ఎగ్జాంపుల్ మనకి సెట్ చేశాడు. ఆయన శరీరమందు పాపాన్ని జయించాడు కాబట్టి, ఆ మరణాన్ని జయించాడు కాబట్టి మనం కూడా జయించడానికి ఆయన మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ ఆత్మను అనుసరించి మనం నడిచేలాగా యేసుక్రీస్తు వారు వచ్చి మనల్ని మార్చారు అని చెప్తున్నాడు. ధర్మశాస్త్ర నీతి విధులన్నీ నెరవేర్చబడిపోయినాయి. ఇంకా ధర్మశాస్త్రం అనేది కంప్లీట్ అయిపోయింది. ధర్మశాస్త్రం అనేది నెరవేర్చబడిపోయింది. యేసుక్రీస్తు వారిలో ఇప్పుడు మనకి పరిపూర్ణత ఉంది అని చెప్తున్నాడు. 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానికి ఆత్మకి తేడా చెప్తున్నాడు. ముందు అధ్యాయం అంతా 7వ అధ్యాయం అంతా ఏంటి? కన్ఫ్యూజన్ యూదులకి. మేము శరీరానుసారంగా ఉన్నావా, ఆత్మానుసారంగా ఉన్నావా? ధర్మశాస్త్రం అనేది శరీరానుసారమా, ఆత్మానుసారమా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు 7వ అధ్యాయంలో యూదులు. మీ ధర్మశాస్త్రం మంచిదే, కానీ ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని శరీరానుసారంగా, అక్షరానుసారంగా మార్చేశారు కాబట్టి ఆ ధర్మశాస్త్రం అనేది మీకు పాపం అయిపోయింది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వద్దాం. ఆ యేసుక్రీస్తు వారి దగ్గర పరిపూర్ణత ఉంది. ఇక శరీర సంబంధమైనది ఏదీ లేదు. ఆత్మ సంబంధంగానే ఆయన మనకు అన్ని బోధించాడు. ఆత్మ సంబంధంగా మనం బ్రతికేలా చేస్తున్నాడు. ఆ శరీర సంబంధంగా మనం చనిపోయి ఆత్మ సంబంధంగా జన్మించడానికి ఆయన మన కోసం సిలువలో మరణించాడు. ఇలాంటి విషయాలన్నీ చెప్పి ఇక యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా, ఆ బైబిల్ భావం ప్రకారంగా బతకడం అనేది ఆత్మానుసారం. ఇంకా అక్షరానుసారంగానే బైబిల్ని ఆచరించడం అనేది శరీరానుసారం. అసలు బైబిల్ దగ్గరికే రాకుండా లోకంలో పాపం చేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనకి మొదటి అధ్యాయంలోనే చెప్పేశాడు. వాళ్ళకి శిక్ష కంపల్సరీ. ఎందుకంటే దేవుడి గురించి తెలుసు కూడా, వాళ్ళు దేవుణ్ణి దేవుడిగా అంగీకరించలేదు కాబట్టి అని. 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ఇక మళ్ళా మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. శరీరానికి విరోధంగా ఆత్మానుసారంగా యేసుక్రీస్తు వారు మనకి ఒక కొత్త మార్గాన్ని ఇచ్చారు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఎవడైనా యేసుప్రభు వారిని నమ్మకపోతే, వాడు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందకపోతే, ఆత్మను పొందుకోకపోతే అసలు మనం క్రీస్తుకు సంబంధించిన వారమే కాదు, అంటే క్రైస్తవులమే కాదు. ఆత్మ సంబంధంగా బ్రతకాలంటే క్రైస్తవుడు. ఎవడైనా ఆత్మ సంబంధంగా బతకట్లేదా, శరీర సంబంధంగా బతుకుతున్నాడా, వాడు అసలు క్రైస్తవుడే కాదంట. 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. యేసుక్రీస్తు వారు ఎలా అయితే చనిపోయి తిరిగి లేచి మహిమా శరీరాన్ని ధరించుకున్నారో, అలాగే యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మ వల్ల చనిపోయి తిరిగి లెగుస్తాం, పరలోకానికి వెళ్తాం. నరకానికి వెళ్ళడం గురించి ఇక్కడ మాట్లాడట్లా.
మనం నిత్య జీవాన్ని పొందుకుంటాము ఆ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అని చెప్తున్నాడు. 12వ వచనం, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. మీరు ఏమైనా శరీరం దగ్గర అప్పు తీసుకున్నారా? ఎందుకు శరీరానికి బానిసలుగా శరీరానికి సేవ చేస్తారు? శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు, దానికి ఏం అప్పులేము మనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు. మనకి దేవుడిచ్చిన ఆత్మ వల్ల మనం ఏం చేయాలి? శరీర క్రియలను జయించాలి, శరీర క్రియలను చంపాలి. అప్పుడు మనకి నిత్య జీవం పరలోకం వచ్చింది అని చెప్తున్నాడు. 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మనము భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం ఇంకా పాపానికి బానిసలం కాదు, దేవునికి సొంత కుమారులం. పరిశుద్ధాత్మను పొందిన ప్రతి ఒక్కడు కూడా, దేవుడి ఆత్మను పొందిన ప్రతి ఒక్కడు కూడా దేవుని కుమారుడు. కాబట్టి మనం తండ్రి అని ఆయన్ని పిలుస్తున్నామంట. దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నామంటే దానికి కారణం మనలో ఉన్న ఆ దేవుని ఆత్మ. 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనమే ఒక ఆత్మ, శరీరాన్ని జయించాలి. మన శరీరాన్ని మనం జయించడానికి పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మే మన ఆత్మతో కలిసి సాక్ష్యం ఇస్తుంది, శరీరంతో కలిసి కాదు. ఎందుకంటే శరీరం ఆత్మ వేరువేరుగా ఉన్నాయి కదా. ఆ పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం ఇస్తుంది. ఏమని? మనం దేవుని పిల్లలము అని. 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఎవరైనా మనం మంచిగా బ్రతుకుతున్నప్పుడు మనల్ని నిందిస్తున్నారా? మనం దేవుణ్ణి ప్రకటిస్తున్నందుకు మనల్ని శిక్షిస్తున్నారా? మనం దేవుణ్ణి ప్రకటిస్తున్నందుకు మనల్ని హింసిస్తున్నారా? మనము దేవుని వారసులము అనడానికి అవన్నీ కూడా సాక్ష్యాలంట. క్రీస్తుతో కూడా మనం దేవుని వారసులు అనబడతామంట. 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. అంటే పరలోకం వస్తుంది అనే ఆ నిరీక్షణ ముందు ఈ లోకంలో వచ్చే శ్రమలు అనేవి అసలు ఎన్నదగినవి కావు, అసలు లెక్క చేయాల్సిన అవసరం లేదు. 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎప్పుడు దేవుని కుమారులు వస్తారా అని ఈ ప్రకృతి అంతా వెయిట్ చేస్తుందంట, మిగుల ఆశతో వెయిట్ చేస్తుందంట. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందిన నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అసలు సృష్టి గురించి, ఈ ప్రకృతి గురించి, దేవదూతల గురించి 30 డే బైబిల్ కోర్స్ 30 రోజుల్లో బైబిల్ నేర్చుకునే దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వచనాలు లోపలికి వెళ్ళి మనం ఆలోచిస్తే చాలా మనకు తెలుస్తాయి. కానీ బైబిల్ స్టడీ గైడ్లా చదువుకుంటున్నాం కాబట్టి అంత టైం ఇక్కడ లేదు కాబట్టి మరీ డీప్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అంత డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మాత్రం ఆ వీడియోలు చూడండి. ప్రకృతి పార్ట్ 1, ప్రకృతి పార్ట్ 2, దేవదూతల పార్ట్ 1, పార్ట్ 2 అని ఉంటాయి. అవి చూస్తే మీకు ఈ వచనాలు, ఈ 19, 20, 21 వచనాలు ఇంకా బాగా అర్థమవుతాయి. దేవుడు అంట యేసు ప్రభు వారు రెండోసారి ఎప్పుడు వస్తారో అప్పుడు మనకి పరలోకం ఇచ్చినట్టుగా ఈ సృష్టి మొత్తాన్ని కూడా పరలోకానికి తీసుకెళ్తాడంట. భూమి మీద మనం చేసే పాపాలు చూస్తూ, ఆ ప్రకృతిని ఉపయోగించే కదా మనం పాపాలు చేస్తున్నాం, అలా ఒక దాస్యములో ఉన్న ఈ ప్రకృతి ఎప్పుడు మేము విడిపింపబడతామా ఈ దాస్యం నుండి? ఎప్పుడు ఈ పాపాలు చూడడం మాకు తప్పుద్దా? ఎప్పుడు నరకానికి వెళ్ళిపోయే మనుషులకి మేము ఎందుకు సేవ చేయాలి? నిజమైన దేవుని కుమారులు, మంచిగా బ్రతికే వాళ్ళు ఎక్కడున్నారు? ఎప్పుడు యేసు ప్రభువు రెండోసారి వస్తారని సృష్టి కూడా వెయిట్ చేస్తుందంట. అంటే ప్రకృతి కూడా వెయిట్ చేస్తుందంట. 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఆ సృష్టి మనం చేసే పాపాలు చూడలేకపోతుంది. గోడల్లో ఉన్న దూలాలు, ఆ చెక్కలు అవన్నీ కూడా దేవునికి మొరపెడుతున్నాయంట. ఈ గోడ ముందు, ఆ రూమ్లో ఎన్ని తప్పులు చేస్తున్నారో జనాలు, మేము ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ఆ గోడ అడుగుతుందంట, దేవుడిని వీడి మీద పడిపోమంటావా, చంపేమంటావా అని. దేవుడు వద్దు, ఇంకో అవకాశం ఇద్దామని ఆపుతున్నాడంట. మనం చేసే చెడ్డ పనులు చూడలేక సృష్టి ప్రసవ వేదన పడుతుందంట. ఇవన్నీ కూడా నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఈ 19 నుండి 22 వచనాలకి ఇంకా డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ 30 డే బైబిల్ కోర్సులో ఉన్న ప్రకృతి అనే మెసేజ్ అనండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 23వ వచనం, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేవుని కుమారులైన మనం కూడా ఆ సృష్టి ఎలా అయితే పరలోకం కోసం వెయిట్ చేస్తుందో మనం కూడా అలా వెయిట్ చేస్తున్నాము. ఆ పరలోకం వస్తుంది అనే ఆశ కలిగి ఉన్నాము. అసలు పరలోకమే మన కోసం. ఈ ప్రకృతి మొత్తం అక్కడ కూడా దేవునికి దేవదూతల్లాగా
లాగా దాసులుగా ఉంటుంది. ఆ పరలోకం వస్తుందని ప్రకృతే అంత ఆశ కలిగి ఉన్నప్పుడు మనం ఇంకెంత ఆశ కలిగి ఉండాలి. 24వ వచనం, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని లేదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనం అంట దేనికోసం వెయిట్ చేస్తున్నామంట? పరలోకం దేవుడు ఎప్పుడు మనకి ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నామంట. ఆ పరలోకాన్ని దేవుడు మనకి ఇచ్చే సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా మనం వెయిట్ చేయడం ఏముంది, డైరెక్ట్గా చూస్తూ ఉంటాం కదా. ఆ పరలోకం మనకి రావడం, ఆనందంతో నిండిపోతాం. ఇంకా మరలా దాని కొరకు ఎవడు నిరీక్షిస్తాడు? 25వ వచనం, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఆ పరలోకం మనకి ఇస్తాడు అనే దాన్ని మనం ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా. ఆ పరలోకం ఇచ్చే సమయం ఇంకా మనకి రాలేదు కదా. యేసుప్రభు వారు ఇంకా రెండోసారి రాలేదు కదా. మరి ఏం చేయాలి ఇప్పుడు మనం? ఆయన రెండోసారి వచ్చేంత వరకు, ఆ పరలోకం మనకి ఇచ్చే సమయం దగ్గర పడేంత వరకు కూడా నిరీక్షణతో ఉండాలి, మంచిగా బ్రతకాలి. 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మన శరీరం అనేది ఎప్పుడు పాపం చేయమని ప్రేరేపిస్తుంది కదా. అది మనలో ఒక బలహీనత కదా. ఆత్మ, దేవుని ఆత్మ మన బలహీనతను చూసి మనకి సహాయం చేస్తున్నాడంట. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మన బదులు మన కోసం దేవునికి పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తుందంట. తన విజ్ఞాపనలు మనకి ఏది అవసరమో అది ఇవ్వమని దేవుణ్ణి అడుగుతుందంట. 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మన ఆత్మ ఏది కోరుకుంటుందో అది దేవుణ్ణి అడుగుతాడంట. శరీరం ఇల్లు అడుగుతుంది, జాబ్ అడుగుతుంది, వీటి కొరకు కాదు. మనకి ఏది అవసరమో అది తెలుసు కాబట్టి ఆత్మకి, మన ఆత్మకు అవసరమైనవి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర పెడతాడంట. 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎవరైతే దేవుని ఇష్టానుసారంగా బతకాలనుకుంటారో, ఎవరైతే పరలోకం కోసం వెయిట్ చేస్తారో, శరీర సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా ఆలోచిస్తారో, వాళ్ళ ఆత్మకి ఏవే అవసరమో అవన్నీ కూడా దేవుడే సమకూరుస్తాడంట. ప్రార్థన ఉంటే, దేవుని ఆత్మ సహాయం ఉంటే మనము శరీరమునకు దూరముగా దేవునికి దగ్గరగా బతుకుతాము. మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ మంచి క్రియలు చేయడానికి మనకి ఏవే అవసరమో అవన్నీ కూడా మనకి సమకూరుస్తుంది అని ఈ వచనాల్లో చెప్తున్నాడు. 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. యేసుక్రీస్తు వారు ఎలా అయితే మహిమా శరీరాన్ని ధరించుకున్నారో ఆ మహిమా శరీరాన్ని మనకు కూడా దేవుడు ఇస్తాడంట. యేసుక్రీస్తు వారితో సారూప్యముగా మనల్ని దేవుడు మారుస్తాడంట. ఆయన యేసుక్రీస్తు వారు దేవుడి యొక్క జ్యేష్ఠ కుమారుడు. మనల్ని కూడా నిరంతరము ఆయన కుమారులుగా ఉండేలాగా ఆయన మారుస్తాడంట. అంటే మహిమా శరీరాన్ని మనకి ఇస్తాడు అని చెప్తున్నాడు. 30వ వచనం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. మనం ముందుగా దేవుడి చేత ఎన్నుకోబడిన వారము కాబట్టే ఇవాళ దేవుడి దగ్గరికి వచ్చాం. ఏదో ఒక రకంగా దేవుడు తన దగ్గరికి మనం తీసుకున్నాడు. మన మీద ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే ఇవాళ మనం దేవుడి దగ్గరికి వచ్చాం. అందుకే ఇవాళ దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అందుకే ఇవాళ దేవుడు పరలోకం ఇస్తాడు అనే ఆశని, నిరీక్షణని మనం కలిగి ఉన్నాము. అంటే మన మీద దేవుడి ప్రణాళిక ఉంది. మనం ముందుగా ఏర్పరచుకొనబడిన వాళ్ళం అని చెప్తున్నాడు. 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? 32వ వచనం, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుకు తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుణ్ణి, జ్యేష్ఠ కుమారుణ్ణి మన కోసం అర్పించాడు కదా ఆయన. మరి మనం మంచిగా బ్రతికితే ఆయనతో పాటుగా మనకెందుకు పరలోకం ఇవ్వడు? మనకెందుకు సమస్తము అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అన్యులతో మీరు ధర్మశాస్త్రం ఉంటేనే కానీ నీతిమంతులుగా మారరు అని కొంతమంది యూదులు మాట్లాడుతున్నారు కదా. వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు మరలా వారికి మీరు విరోధులుగా ఎందుకు తయారవుతారు? దేవుడు వాళ్ళని ఎంచుకున్నాడు ముందే. దేవుడు వాళ్ళని మార్చుకున్నాడు. వాళ్ళని నీతిమంతులుగా తీర్పు తీర్చాడు. మరలా ఇప్పుడు వారి మీద నేరం మోపడానికి
మీరు ఎవరు? 34వ వచనం, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. ఇన్ని అధ్యాయాల్లో ఆయన వల్ల మనం రక్షింపబడుతున్నామని చెప్తున్నాడు. ఒకవేళ ఆయన మాట వినకుండా మనం నేరాలు చేస్తే, పాపాలు చేస్తే, అప్పుడు మనల్ని శిక్షించేది కూడా ఆయనే. మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన జనాల్ని రక్షించడానికి వచ్చాడు. రెండవసారి తీర్పు తీర్చడానికి, చెడ్డవారిని నరకానికి పంపించడానికి ఆయన వస్తాడు. మనల్ని తీర్పు తీర్చేది కూడా ఆయనే, మనకి శిక్ష విధించేది కూడా ఆయనే ఒకవేళ తప్పు చేస్తే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మంచిగా బ్రతుకుతుంటే అనేక శ్రమలు వస్తాయి. వాటన్నింటికి కూడా ఆల్రెడీ మనం సిద్ధపడ్డామంట. క్రైస్తవుడు అంటేనే వదకు సిద్ధపడిన వాడు, దేవుడి పేరు కోసం హింసింపబడ్డానికి సిద్ధపడిన వాడు. మనం మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనల్ని నిందించే వాళ్ళు, హింసించే వాళ్ళు ఎక్కువైపోతారు. మనం దానికి సిద్ధపడి ఉన్నాము. అందును బట్టి కూడా మనం యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మ సంబంధమైన వాడిని, యేసుక్రీస్తు వారిని ఎవరో కూడా వేరు చేయలేరు అని చెప్తున్నాడు. 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. యేసుక్రీస్తు ద్వారా ఎన్ని శ్రమలు వచ్చినా వాటి మీద విజయాన్ని మనం సాధిస్తున్నాము. శరీరం మనల్ని పాపం చేయమని ప్రేరేపించిన ఆ శరీర కోరికల మీద కూడా మనం విజయాన్ని సాధిస్తున్నాము. యేసుక్రీస్తు తోడుండడం వల్ల మనం ప్రతి విషయంలోనూ గెలుస్తున్నాము. చనిపోయిన తర్వాత అది చివరి గెలుపు, ఇంకా పరలోకం, ఇంకా ఫైనల్, నిరంతరం. 38వ వచనం, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడి మీద మనకు ఆ నమ్మకం ఉంటే, ప్రతి విషయంలో దేవుడు మనకి తోడుంటే మనం దేన్నైనా జయించగలం. దేవుడు ప్రతిదాన్ని మన చేత జయిస్తాడు. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే మనం ఎప్పటికీ జయించేవారం అవుతాము. పరలోకానికి వెళ్ళేవారం అవుతాము. దేవుని కుమారులు అవుతాము. శరీర సంబంధంగా చనిపోయి ఆత్మ సంబంధంగా జన్మించబడిన వారు అవుతాము. ఆత్మ సహాయం మనకి ఉన్నదంటానికి అది రుజువు. ప్రతి విషయంలో కూడా మనము దేవుని కుమారులు అనబడతాము. ఈ 7వ అధ్యాయం 8వ అధ్యాయం మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ధర్మశాస్త్రం గురించి ఎక్కువ మాట్లాడాడు కాబట్టి 7వ అధ్యాయంలో ఎవరికైనా కానీ ఆ ధర్మశాస్త్రం మీద క్లారిటీ లేక అది అర్థం కాకపోయినట్లయితే నాకు కాల్ చేయండి, ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 9వ అధ్యాయం నుండి నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేసుకుందాం. ఎవరైనా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే మనం సువార్తలు ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం, అపోస్తుల కార్యాలు చదువుకున్నాం, ఇప్పుడు రోమాపత్రిక చదువుతున్నాం. 30 రోజుల్లో బైబిల్ నేర్చుకోండి అనే ఒక కోర్సు ఉంటుందండి. ఆ కోర్సు వినండి. బైబిల్ గురించి పూర్తి అవగాహన మీకు చాలా వరకు వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా కానుకలు ప్రార్థనల ద్వారా మమ్మల్ని ఎవరన్నా బలపరుద్దాం అనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో ఉన్న మా డీటెయిల్స్ కాంటాక్ట్ అవ్వండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఇప్పటి వరకు మాకు తోడుండి ప్రతి విషయంలోనూ ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. విన్న మాటలు కేవలం మా చెవుల వరకు మాత్రమే కాక మా హృదయాల వరకు చేరి వాటి ప్రకారంగా భావానుసారంగా మేము బ్రతకడానికి మాకు సహాయము దయచేయమని, కృప చూపించి ముందుకు నడిపించమని, మరలా అనేక విషయాలు మాట్లాడుకోవడానికి మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకున్నటకు మీ సహాయం దయచేయమని, అప్పటి వరకు మాకు మంచి శక్తిని, అపవాది ఆటంకాలు ఎదిరించగలిగే జ్ఞానాన్ని దయచేయమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.